బిడ్డే, నా కోసమే వచ్చింది. సార్ మా పాప 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు, అర్థమవుతుందా మీ ఇద్దరికి? ఏడవకు. ఖుషి, ఎలా వచ్చావమ్మా? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకురాలేదు, నేనే వచ్చానమ్మా. మా అమ్మని చూడాలి, అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అంటే ఒక్కరు కూడా రావట్లేదమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు తప్పు చెయ్యవు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారమ్మా. లేదు నాన్న, నాకేం కాదు. నిన్ను విడిపించి ఇంటికి తీసుకురమ్మంటే ఎవరు రావట్లేదమ్మా. పక్కింటి వాళ్ళని కూడా నేను అడిగానమ్మా, అందరూ అడగగానే డోర్ వేసేసుకుంటున్నారు. ఎంత బతిమాలినా ఒక్కరూ రావడం లేదమ్మా. నా కోసం ఎవరు రాకపోయినా పర్వాలేదమ్మా, నువ్వొచ్చావుగా, అది చాలు. అమ్మా, నేను ఇక్కడే నీతోనే ఉంటానమ్మా. నాతోనా? వద్దమ్మా, అలా ఉండకూడదు. నేను ఇంటికి వచ్చేస్తాను కదా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానమ్మా. ఎస్ఐ సార్, ప్లీజ్ సార్, మా అమ్మను వదిలేయండి సార్. తను ఇన్నోసెంట్ సార్, ప్లీజ్ సార్. పాపా, నీకేం తెలియదు, ఇంటికెళ్ళిపోమ్మా. లేదు సార్, మా అమ్మను వదిలిపెట్టండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చెప్తే నీకు అర్థం కావట్లేదా? నల్ని, సార్ పాపను బయటికి తీసుకెళ్ళు. అలాగే సార్. సార్ ప్లీజ్ తీసుకెళ్ళు. సార్, ప్లీజ్ సార్. నా పాపని వదిలిపెట్టండి ప్లీజ్ సార్. తులసి అమ్మ, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ సార్. అమ్మా, ఖుషి, ఖుషి, అమ్మా, నేను వెళ్ళను. ఖుషి, అమ్మా, ప్లీజ్ మేడం. తులసి అమ్మ, తులసి అమ్మ. నమస్తే అండి. నమస్తే, కూర్చో బాబు. కూర్చో. జ్యూస్ తీసుకో సిద్ధు. తీసుకో బాబు. పర్లేదు అంకుల్. నేనిక్కడ తాగిపిస్తే బాగుండదు కానీ తీసుకో సిద్ధు. తీసుకుంటేనే మంచిది. నాన్నగారు ఎమ్మెల్సీ పదవి గురించి ఏదో మాట్లాడాలన్నారు. నిజానికి నాన్నగారి ప్రమాణ స్వీకార ఏర్పాట్ల గురించి మాట్లాడదామని కాల్ చేశాను. కానీ దీనికంటే ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏంటండి అది? నిన్నే పంతులు గారిని కలిశాను. మీ ఇద్దరి పెళ్లికి ఈ నెలలోనే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందంట. ఈ నెలలోనా? అవునంట సిద్ధు. అయినా ఇప్పుడు పెళ్లికి అంత తొందరే ఉందండి. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఎంత తొందరగా చేస్తే అంత మంచిదంటారు బాబు. కానీ అంటే నాకు వేరే కొన్ని పనులున్నాయి. పైగా అక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చూడాలి కదా. చెప్పడం మర్చిపోయాను సిద్ధు. మీ ఇద్దరి పెళ్లి తర్వాతే ఆ ప్రమాణ స్వీకారం జరిపిద్దామని డిసైడ్ చేశాం. ఈ విషయం అధిష్టానం వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈ పెళ్ళయ్యాక అందరం కలిసి మీ నాన్నగారి ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అక్కడ నేను తులసి మెడలో తాళి కట్టాను, ఇక్కడేమో వీళ్ళు పెళ్లి ఏర్పాట్లు అంటున్నారు. ఇప్పుడు ఎలా? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అంటే అది గుళ్ళో అమ్మవారి తాళిపోయింది కదా,
ఆ దొరికే వరకు మేము పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆ తాళి దొరికింది కదా. ఏంటి తాళి దొరికింది? అవును, నీకింకా తెలీదా? అమ్మవారి తాళిని పోలీసులు రికవరీ చేశారు కూడా. ఏంటండి మీరు అనేది? నిజమా? నేనెందుకు అబద్ధం చెప్తానయ్యా? నేనింత గట్టిగా చెప్తున్నారంటే నిజమే అయి ఉంటుంది. కలెక్టర్ గారు, అలాగేనండి. అలాగే కరెక్టే, ఓకేనండి. ఏంటి వాయిస్ రైజ్ చేస్తున్నావు? నీ వల్ల అవతల లైఫ్లే స్పాయిల్ అవుతున్నాయి. అస్సలే ఇరిటేషన్లో ఉన్నాను. చెప్పాలనుకుందేదో స్ట్రైట్గా చెప్పు. అమ్మవారి తాళిబొట్టు నువ్వు తీస్తే నింద తులసి గారి మీద పడింది. తన్నిప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఏంటి, తులసిని అరెస్ట్ చేశారా? ఏమీ తెలియనట్టు నటించక మిస్టర్. నువ్వు తాళిని తీసి అది తీసుకెళ్లి తులసి గారి పర్సులో పెట్టి పోలీసుల్ని పంపించి నువ్వే అరెస్ట్ చేయించావు. నేనెందుకు ఇదంతా చేస్తాను? నాకేం తెలుసు మీ మధ్య ఏం గ్రడ్జ్ ఉందో. నువ్వు చేసిన పని వల్ల నా భార్య ఏడుస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. చాలా సఫర్ అవుతోంది. తను ఫీల్ అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. తాళి తీసింది నువ్వేనని నేరం ఒప్పుకొని పోలీసులకి సరెండర్ అయిపో.